పచ్చని పొలాల మధ్య ఉన్న ఒక సందడిగల గ్రామంలో మీరా అనే చిన్న అమ్మాయి నివసించేది. మీరా చాలా దయగలది మరియు జిజ్ఞాస కలది. కానీ ఆమెకు తనపై తనకు నమ్మకం తక్కువగా ఉండేది. మిగిలిన పిల్లలు తనకంటే వేగంగా పరిగెత్తడం, ఎత్తుకు ఎక్కడం మరియు చదువులో ముందుండటం చూసి ఆమె ఆశ్చర్యపోయేది. తను కూడా ఎంత ప్రయత్నించినా అందరికంటే వెనుకబడి ఉన్నానని ఆమె భావించేది. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ మీరా ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా పొలం అంచున్న నేలపై గాయపడిన ఒక చిన్న పిచుక కనిపించింది. దాని రెక్క విరిగిపోవడంతో అది ఎగరలేకపోతోంది. మీరా దానిని సున్నితంగా తన చేతుల్లోకి తీసుకుని ఇంటికి తీసుకెళ్ళింది. ఇంటికి వెళ్ళాక మీరా ఆ పిచుక రెక్కను శుభ్రం చేసి వెచ్చని పెట్టెలో ఉంచి దానిని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది. ప్రతిరోజు స్కూల్కు వెళ్లే ముందు, రాత్రి పడుకునే ముందు దానికి ఆహారం ఇస్తూ, నీళ్లు మారుస్తూ కంటికి రెప్పలా కాపాడింది. రోజులు గడిచే కొద్దీ ఆ పక్షి కోలుకోసాగింది. చిత్రంగా ఆ పక్షితో పాటు మీరాలో కూడా మార్పు మొదలైంది. ఆమె ఉదయాన్నే నిద్రలేవడం, స్కూల్ హోంవర్క్ మీద శ్రద్ధ పెట్టడం మరియు ఇంట్లో పనుల్లో సహాయం చేయడం ప్రారంభించింది. ఆ చిన్న ప్రాణిని కాపాడడం ఆమెలో బాధ్యతను, ఓర్పును మరియు ధైర్యాన్ని నింపింది. చివరికి ఒకరోజు ఆ పిచుక తన రెక్కలను విదిలించి ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది స్వేచ్ఛగా ఎగరడం చూసి మీర మనసు ఆనందంతో నిండిపోయింది. ఆ పక్షి ఎగరడానికి మాత్రమే కాదు, తను కూడా జీవితంలో ఎదగడానికి ఆ పిచుక సహాయపడిందని మీరా గ్రహించింది. ఆత్మవిశ్వాసం అనేది పుట్టుకతో వచ్చేది కాదు, అది మనం చూపే ప్రేమ, చేసే ప్రయత్నం మరియు పట్టుదల ద్వారా వస్తుందని ఆమెకు అర్థమైంది. ఆ రోజు నుండి మీరా ఎప్పుడూ భయపడలేదు. నిశ్శబ్దంగా మనం చేసే ప్రయత్నాలే మనల్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తాయని ఆమె నమ్మింది.